చంద్రగిరి నుంచి నాగేశ్వరి గారు అడుగుతున్నారు, కళ్యాణంలో ఇచ్చిన తలంబ్రాలను ఏం చేయాలి తెలియజేయండి అని. శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటప్పుడు పసుపుతో కలిపినటువంటి అక్షతలను ఇయ్యరు, కుంకుమతో ఉండేటటువంటి మాత్రమే ఇస్తారు. దాని రక్త అక్షతలు అంటారు. రక్త అంటే ఎరుపు రంగు కలిగిన అక్షతలు, అక్షింతలు కాదు, అక్షతలు. అమ్మవారి దోసిట్లోంచి అయ్యవారికి, అయ్యవారి దోసిట్లోంచి అమ్మవారికి, ఒకరి మీద ఒకరికి ఆ అక్షతలు అలా మొత్తం ఒంటినంతటినీ తాకి మనకి నేల మీదకి వస్తాయి. రామచంద్రుని యొక్క శక్తి, సీతాదేవి యొక్క శక్తి, ఆ ఇద్దరు శక్తులు అలా ఆ అక్షతలు ఏమాత్రం శక్తిని కోల్పోకుండా వచ్చేటటువంటివేవో అవి. అటువంటి అక్షతలు మనకి లభించగానే వాటిని కళ్ళకద్దుకొని శిరస్సు మీద చల్లుకోవాలి. ఎందుకని? శరీరం మొత్తాన్ని కూడా నియంత్రించేది, నియమించేది ఈ ప్రదేశం, శిరస్సు యొక్క మధ్య భాగం. దీన్ని బ్రహ్మరంధ్ర స్థానము అంటారు. అంచేతనే చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ఇక్కడే చేతిని పెట్టి ఆశీర్వదిస్తారు. అమ్మ మనందరినీ కూడా చిన్నప్పుడు తలంటి స్నానాన్ని చేసేటువంటి సందర్భంలో కూడా నువ్వుల నూనెని ఈ 3 వేళ్లకి అలా ముంచి అద్ది ఇక్కడ జాగ్రత్తగా పెట్టి ఓ ఆశీర్వచనాన్ని చేస్తూ శ్లోకాన్నో పద్యాన్నో మంత్రాన్నో తనకి ఏదొస్తే చదివేది. ఈ ప్రదేశం అంత గొప్పది. అంచేత అక్షతలని శిరస్సుని ధరిస్తూ రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, నాకు సరైనటువంటి బుద్ధి సకాలంలో వచ్చేలాగా మీ అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను అంటూ పెద్దలున్నట్టయితే ఇంట్లో వాళ్ళ చేత వేయించుకోవాలి. పెద్దలు కానీ ఇంట్లో లేకపోయినట్లయితే తామే పెద్దలైతే తామే అక్షతల్ని ధరిస్తూ ఏ విధమైన సరికాని నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండేలా, సరైనటువంటి నిర్ణయమే నా బుద్ధికి తట్టేలా నీ అక్షతలు, ఆ తపశ్శక్తి నుండి తపశ్శక్తి ఏమాత్రము కోల్పోని ఏ అక్షతలైతే రక్తాక్షతలు ఉన్నాయో అవి నాకు కలిగించాలి అని అనుకుంటూ ఇదిగో ఈ తల మీద వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఇన్ని అక్షతలు వచ్చాయని అనుకుందాం. ఆ అక్షతల్ని దైవ మందిరంలో మనం ఉంచుకుని అప్పుడప్పుడు పర్వదినాలు వచ్చినప్పుడు, అలాగే పెళ్లి రోజు వచ్చినప్పుడు, ఇంకేదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు, ఇంకా ముఖ్యమైన రోజు వచ్చినప్పుడు వాటిని ధరిస్తూ రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి నన్ను అనుగ్రహించండి అయ్యా అని చెప్పి ప్రార్థిస్తూ అక్షతల్ని వేసుకుంటే వాటి శక్తి తప్పక ఉండి తీరుతుంది అనుమానం.